ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం. సెప్టెంబర్ 10వ తారీఖున వినాయక చవితి మనకి రాబోతోంది. అయితే ఆ రోజున ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది వినాయకుని పూజా విధానం గురించి. వినాయకుని పూజలో పత్రి పూజను చాలా ప్రాముఖ్యంగా చెబుతూ ఉంటారు. ఆ పూజలో 21 పత్రాలను వాడాలని కూడా చెబుతూ ఉంటారు. ఆ పత్రాల యొక్క విశిష్టత ఏమిటి, ఎందుకు ఆ విధంగా పూజ చేయాలో మనకు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి మరియు శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మనకి సెప్టెంబర్ 10వ తారీఖున వినాయక చవితి మనం జరుపుకుంటున్నాం. అయితే వినాయకుని పూజ అనగానే ఆ పూజా విధానంలో ఖచ్చితంగా పత్రాల గురించి చెబుతూ ఉంటారు. 21 పత్రాలతో పూజ చేయాలి అని కూడా చెబుతూ ఉంటారు. ఆ పత్రాల యొక్క విశిష్టత ఏమిటి, ఆ 21 రకాలు ఏమిటి గురువుగారు? ఈ సెప్టెంబర్ 10వ తేదీన మనకు వచ్చేటువంటిది వినాయక చవితి. ఆ రోజున అందరూ కూడా ఈ ప్రపంచంలో హైందవ ధర్మాన్ని పాటించేవాళ్ళు విభిన్న దేశాలలో విభిన్న రూపాలలో గణపతిని ఆరాధన చేస్తారు. ఇందులో భాగంగా వినాయకుని యొక్క పూజా విధానము. ఇందులో మనకందరికీ తెలిసిందే వినాయకుని యొక్క ఉత్పత్తి. వినాయకుని పూజని చేయలేకపోవడం వల్ల లేదా చంద్రుని యొక్క దోషం ఉంటుంది. ఆ దోషముని ఆపాదించుకున్నటువంటి శ్రీకృష్ణుడు ఎన్ని కష్టాలు పడ్డాడో అవన్నీ మనకు వ్రత విధానంలో, అలాగే వినాయక పూజా కల్పతరులో మనకు తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి గమనిస్తున్నాం. అయితే 21 పత్రాలు అనేటువంటిది ఈ పూజా విధానంలో వాడతాం. వీటి యొక్క విశిష్టత ఏమిటంటే దీని యొక్క మర్మము చాలా గొప్పది. అంటే పూర్వకాలంలో ఒకప్పుడు మనం చెబితే ఇతర దేశాల వాళ్ళు వినేవాళ్ళు, కానీ ఈ రోజున ఇతర దేశాలు చెబితే మనం వినాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఎంత దిగజారిపోయామో ఆలోచన చేయండి. మన మహర్షులు, ఋషులు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు వాళ్ళు ఎంతో దూరదృష్టితో, ఎంతో అనుభవంతో వాళ్ళు తెలుసుకున్నటువంటి విధి విధానాలని ఈ యొక్క పూజా విధాన రూపంలో మనకు అలవాటు చేసి మనకెంతో గొప్ప మేలును చేశారు. అందులో భాగమే ఈ వినాయక చవితి భాగంలో పూజా విధానంలో భాగంగా ఉండేటువంటిది పత్రి పూజ. 21 పత్రాలు అంటే 21 పత్రములు. ఈ 21 పత్రాలని పూజ చేయడం వల్ల కలిగేటువంటి యొక్క గొప్ప ఏంటి, మనకి ఎటువంటి లాభాలు కలుగుతాయని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఒకసారి మనము పురాతన కాలంలోకి వెళదాం. ఈ 30 సంవత్సరాల క్రిందట వరకు కూడా అందరూ కూడా మట్టి వినాయకుడిని ఆరాధన చేసేవాళ్ళు. ఎవరు కూడా ఇప్పుడు మనకు మార్కెట్లో వస్తున్నటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏదైనా రాతి విగ్రహాలు ఆరాధన చేసేవాళ్ళు కారు. అంటే ఎందుకు ఈ విధంగా చెప్పాల్సి వచ్చిందనంటే, మట్టి వినాయకుడి యొక్క ఆరాధన అప్పటి నుంచో ఉంది మనకు. అయితే దీంట్లో ఉన్న మర్మం మనకు తెలియజేస్తాను. పూర్వకాలంలో ఇప్పుడంటే మనకు బోర్లు వచ్చాయి, మీట వేయగానే ట్యాప్లో నీళ్ళు వస్తున్నాయి, పట్టుకుంటున్నాం, తాగుతున్నాం. పూర్వకాలంలో ఆ వసతి లేదు కదా. ఖచ్చితంగా ప్రతి ఊరికి చెరువులు ఉండేటివి, పెద్ద పెద్ద బావులు ఉండేటివి. కాబట్టి ఆ చెరువులో ఉన్నటువంటి మట్టిని తీసుకుని వచ్చి, మట్టి ఏ రూపము? నిరాకార రూపము. ఈ నిరాకార రూపమైనటువంటి మట్టిని సాకార రూపమైనటువంటి గణపతిగా తయారు చేసి ఈ వినాయక చవితి నుంచి 9 రోజుల పాటు బేసి సంఖ్య రూపంలో 9 రోజుల పాటు అర్చన చేసి, మళ్ళీ ఆ వినాయకునికి ఏ ఏ పూజలతో అనగా ఏ ఏ పత్రాలతో ఏ ఏ పుష్పాలతో పూజ చేస్తామో మొత్తము సమూలముగా వినాయక చవితి రోజున ప్రారంభించి 9 రోజులు చేస్తామో అదంతా కూడా 9 రోజులు అయిన తర్వాత బేసి సంఖ్యలో కొంతమంది ఆ వినాయక చవితి రోజు నిమజ్జనం చేసేవాళ్ళు ఉంటారు. 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, ఆఖరికి 9వ రోజు అనంత పద్మనాభ చతుర్దశి రోజున ఈ యొక్క వినాయకుడిని నిమజ్జనం చేస్తాం. అనగా ఎందుకు అనంటే వర్షాలు పడేటువంటి సమయం కదండి. ఈ వర్షాలు పడి చిత్తడి నేలగా ఉన్నప్పుడు వర్షాలు ఎక్కువగా పడి చెరువులు మొత్తం గండి కొట్టకుండా ఆ యొక్క చెరువులో ఉన్నటువంటి మట్టినే తీసుకొచ్చేవాళ్ళు. అందువల్ల చెరువు యొక్క లోతు పెరిగేది. తద్వారా ఆ యొక్క పూజ తదనంతరం ఆ పూజా పత్రాలతో తీసుకొచ్చి ఆ చెరువులోనే నిమజ్జనం చేయడం. లేదా ఎవరింట్లో ఉంటే ప్రతి ఇంట్లో ఒక బావి ఉండేదమ్మా. ఆ రోజుల్లో ప్రతి ఇంట్లో ఒక బావి ఉండేది, ఆ బావిలో నిమజ్జనం చేసేవాళ్ళు. దీంట్లో ఉన్న మర్మం ఏమిటంటే, ఈ పత్రాలలో విశేషమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఔషధ గుణాలు కలిగినటువంటి పత్రాలని మనము
ఏ బావిలో నిమజ్జనం చేస్తామో, ఏ చెరువులో నిమజ్జనం చేస్తామో అవన్నీ కూడా ఆక్సిడేషన్ అంటే ఈ రసాయనిక చర్య జరిగి ఆక్సీకరణం జరిగి ఆ యొక్క నీరంతా కూడాను శుభ్రమైపోతుంది, అమృత సంజీవనిలాగా మారుతుంది. ఎందుకంటే వర్ష ఋతువు అనేటువంటిది శ్రావణ మాసంతో ప్రారంభమవుతుంది. తొలకరి జల్లులు పడతాయి. వర్షాలు పడి చిత్ర నేలంతా కూడా ఆ నేలంతా కూడా ఉన్నటువంటిది ఫంగస్ చేరిపోయి రకరకాలైనటువంటి విషజ్వరాలు పెరిగిపోతాయి అనే ఉద్దేశంతో ఈ విషజ్వరాలు ముఖ్యంగా ఎలా వస్తాయి? మానవుడు తీసుకునే ఆహారం కాదండి, మానవుడు తీసుకునే నీటి ద్వారానే విషజ్వరాలు అనేటువంటివి వస్తాయి. కాబట్టి కలుషితమైనటువంటి నీటిని అమృతంలా తయారు చేసేటువంటి విధానంలో ఈ యొక్క వినాయక చవితి పూజా విధానంలో ఈ పత్రాలన్నీ వాడిని ఏ చెరువులో మనం ఆ నిమజ్జనం చేస్తామో, ఏ బావిలో నిమజ్జనం చేస్తామో ఆ బావి మరియు ఆ చెరువులలో ఉన్నటువంటి నీరంతా కూడాను అమృతంగా మారిపోయి అంత ఒక గొప్ప ఔషధంగా మారి భవిష్యత్తులో మనం ఎదుర్కోబోయేటువంటి జ్వరాల నుంచి లేదా ఇతరత్ర అనారోగ్యాల నుంచి మనం బయటపడతామని ఈ యొక్క విధానం మనకు ఏర్పాటు చేయడం జరిగింది. శాస్త్రీయంగా మహర్షులు ఏర్పాటు చేసినట్టు ఇదంతా మనకు మంచి చేయడానికే కదా. కాబట్టి ఈ పూజా విధానంలో ఈ రోజున మనం గమనించుకున్నట్లయితే మార్కెట్లో దొరికేటువంటి వస్తువులు 21 పత్రాల్లో సాధారణంగా చాలా మటుకు దొరకవు, కొన్ని పత్రాలు మాత్రమే దొరుకుతాయి. కాబట్టి ఈ ఉన్నటువంటి పత్రాలని మనం ఏర్చి కూర్చి మనం వెళ్ళి తెచ్చుకొని పూజ చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ పత్రాల యొక్క ప్రభావంలో మంచి జరుగుతుంది. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా ఎప్పుడు కూడా పత్రాలు పూజ చేస్తే మంచిగా అనారోగ్యం నుంచి బయటపడతామని చెప్తున్నారు. అసలు ఈ పత్రాల యొక్క విశిష్టత ఏంటి అనేటువంటిది ఒకసారి మనం కనుక చూసుకున్నట్లయితే ఒక్కొక్క పత్రాన్ని ఒక్కొక్క నామముతో మనం ఆ యొక్క గణాధిపతిని పూజ చేయాలి. అందులో ప్రథమంగా మాచీ పత్రము. అంటే ఈ మాచీ పత్రాన్ని తీసుకొని ఓం సుముఖాయ నమః అంటూ ఆ వినాయకునికి పూజ చేయాలి. మాచీ పత్రం అంటే ఏంటి? అందరికీ తెలిసిందే, ధవనం. ఈ మాచీ పత్రంలో ఈ పూజ చేయడం వల్ల ఈ మాచీ పత్రంలో ఔషధ గుణాలు ఏమిటంటే డయేరియా కానీ, అలాగే బొల్లి సంబంధమైనటువంటి వ్యాధులు కానీ, లెప్రసీ సంబంధమైన కుష్టు వ్యాధికి సంబంధించిన వ్యాధులు కానీ నయం చేసే గుణం ఈ యొక్క మాచీ పత్రంలో ఉంటుంది. ఇక రెండవది బృహదీ పత్రం, వాగుడు ఆకు అని అంటాం. వాక్కాయలు, ఈ కాలంలో వాక్కాయలు పడి చక్కగా ఇంట్లో ఉన్నటువంటి పల్లెటూళ్ళలో ఈ వాక్కాయలతో కూర చేసుకొని తింటారు, ఎందుకంటే అనారోగ్యం నుంచి బయటపడతామని. ఈ వాక్కాయలు అనేటువంటిది బృహదీ పత్రం అని అంటారు. ఈ వాగుడు ఆకు, ఈ వాగుడు ఆకుని తీసుకుని ఓం గణాధిపాయ నమః అంటూ వినాయకుడిని పూజ చేయాలి. ఈ వాగుడు ఆకులో ఉన్నటువంటి గుణాలు కనుక చూసుకున్నట్లయితే ఆస్తమా, దగ్గు లాంటి వాటివి శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతాయి. అంటే ఈ రోజున మనం కరోనా ప్రభావం వల్ల ఎదుర్కొంటున్నటువంటి సమస్య శ్వాస సంబంధమైనటువంటిది మరియు ఈ ఆస్తమా, దగ్గు లాంటిది. కాబట్టి ఈ బృహదీ పత్రం కూడా చక్కగా ఉపకరిస్తుంది. ఇక మూడవది బిల్వపత్రం, అందరికీ తెలిసిందే మారేడు ఆకు. ఈ మారేడు ఆకు ప్రభావం వల్ల చాలా మటుకు టెన్షన్స్ తగ్గుతాయి. ఈ యొక్క ఆకు వినియోగం వల్ల ముఖ్యంగా షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. అందుకనే ఈ యొక్క మారేడు ఆకుతో ఓం గౌరీ పుత్రాయ నమః అంటూ వినాయకుని ప్రార్థన చేయాలి. ఇక నాలుగవది దూర్వార పత్రము, గణపతికి అత్యంత ప్రీతి పాత్రమైనటువంటిది. ఈ దూర్వా పత్రం అనగా గరిక. ఈ గరికతో మనం గరికని చక్కగా చేతిలో పెట్టుకొని ఓం గజాననాయ నమః అంటూ ఈ సంబంధించినటువంటి వినాయకుని పూజ చేయాలి. ఈ యొక్క గరిక వల్ల సమస్తమైనటువంటి అజీర్ణమైనటువంటి వ్యాధులు తొలగిపోతాయి ఈ గరిక వాడడం వల్ల. ఇక ఐదవది దత్తూర పత్రము, ఇది మనకు తెలిసిందే ఉమ్మెత్త చెట్టు అని అంటుంటాం. ఈ యొక్క ఉమ్మెత్త ఆకును తీసుకొని ఓం హరసూనవే నమః అంటూ ఈ యొక్క గణాధిపతిని ఆరాధన చేయాలి. ఈ యొక్క ఉమ్మెత్త ఆకుల వల్ల ఏంటంటే ముఖ్యంగా విషహరిణి చాలా మటుకు మనకు అనేక రకాలైనటువంటి చూసుకున్నట్లయితే ఇక్కడ తేలుకాటు కావచ్చు, పాము కాట్లు కావచ్చు, ఇలా కలిగినప్పుడు చాలా విషం మనిషిలో శరీరంలో చేరుతుంది. కొన్ని పదార్థాలు తినకూడనివి తినడం వల్ల విషప్రయోగం వల్ల మనకు విషం చేరుతుంది. దీనివల్ల వచ్చేటువంటి దోషాన్ని ఈ యొక్క దత్తూర పత్రం అనగా ఉమ్మెత్త ఆకు మనకు నివారణ చేస్తుంది. ఇక ఆరవది బదరీ పత్రము. బదరీ అని అంటే నరనారాయణులు తపస్సు చేసుకొని ఈ బదరీ చెట్టు యొక్క ఫలాలని తిన్నారు. అంటే బదరీ అంటే ఏంటి? ఈ రేగిపండు ఆకుని చేతిలో పట్టుకొని ఓం లంబోదరాయ నమః అంటూ ఆ వినాయకుని ఆరాధన చేయాలి. ఇందులో ప్రధానంగా రక్తదోషాలని తొలగించే గుణం ఈ యొక్క రేగిపత్రంలో ఉంటుంది. ఇక ఏడవది అపామార్గ పత్రము. ఇది ఉత్తరేణి అని అంటారు. మనకు చుట్టుపక్కల చూసినట్లయితే ఉత్తరేణి మనకు కనిపిస్తూ ఉంటుంది, మనకు ఎక్కడైనా కానీ బాటలో. ఆ ఉత్తరేణి యొక్క విశేషమైనటువంటిది ఏంటంటే ముఖ్యంగా ఉత్తరేణి కాండంతో పళ్ళు తోముకున్నామంటే ఒక 100 రోజుల పాటు పళ్ళు చాలా గట్టిగా అవుతాయి.
అంతటి విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది. ఈ ఉత్తరేణి ఆకు రసము నూనెలో కలిపి ఆ నూనె మరిగేంత వరకు కూడా, అనగా కిలో నూనెలో ఈ యొక్క 2 కిలోల ఉమ్మెత్త ఆకు రసం గనక, ఉత్తరేణి ఆకు రసం గనక వేసుకున్నట్లయితే అప్పుడు ఒక 500 గ్రాముల వరకు కూడా ఆ ఉమ్మెత్త ఆకు రసం కరిగిపోయేటట్టుగా ఉండాలి. నువ్వుల నూనె ఒక 500 గ్రాముల వరకు మిగిలేటట్టుగా ఉండి, దాన్ని అధిక కొవ్వు ఉన్న చోట ఎక్కడైతే రాసుకుంటామో ఆ యొక్క ఉత్తరేణి ఆకురస ప్రభావం వలన తప్పకుండా మనకు కొవ్వు అనేటువంటిది తరుగుతుంది. ఇక ఈ ఉత్తరేణి ఆకుని తీసుకొని ఓం గుహాగ్రజాయ నమః అంటూ వినాయకుని ఆరాధన చేయాలి. గుహడు అని అంటే ఏంటి? సంస్కృతంలో అర్థంలో సుబ్రహ్మణ్య స్వామి అని అర్థం. అగ్రజాయ నమః, సుబ్రహ్మణ్య స్వామికి అన్నయ్య కాబట్టి. ఇక 8వది తులసీ పత్రం. మనము ఈ తులసీ పత్రాన్ని ఒక్క వినాయక చవితి రోజున మాత్రమే ఉపయోగించడానికి అర్హత ఉంది. దీనికి గల కారణాన్ని మనం భవిష్యత్తులో మనం ముందు తెలుసుకుందాం. ఈ తులసీ పత్రం యొక్క విశిష్టత, ఔషధ లక్షణాల యొక్క విశిష్టత చెప్పనవసరం లేదు. మనకు ఏ చిన్న జలుబు చేసినా, తలకాయ నొప్పి లేచినా ఆ యొక్క తులసి రసంతో మనం సేద తీరుతాం. కాబట్టి ఈ యొక్క తులసీ పత్రాన్ని చేతిలో పెట్టుకుని ఓం గజకర్ణాయ నమః అంటూ ఆ యొక్క వినాయకుని ఆరాధన చేయాలి. ఇక చూత పత్రము. చూతము అని అంటే ఏంటి? మామిడి ఆకు. కాబట్టి ఈ మామిడి ఆకులో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మామిడి ఆకు యొక్క విశిష్టత షుగర్ వ్యాధిని అరికట్టుతుంది, అలాగే రక్తదోషాలని తొలగిస్తుంది. ఈ మామిడి ఆకు అనగా మామిడి చెట్టు యొక్క వృక్షం దగ్గరనే పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం జరిగిందని మనకు ప్రతీతి. అందువలనే ఈ రోజున ప్రతి ఇంటిలో కూడా ఏ శుభకార్యం చేసినా తోరణంగా మామిడి ఆకునే మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఇక 10వది వచ్చేసి కరవీర పత్రం అనగా గన్నేరు ఆకు. ఇదంతా కూడా మనకు తెలిసిందే. ఈ యొక్క గన్నేరు ఆకుని చేతిలో పట్టుకొని ఓం వికటాయ నమః అంటూ ఆ యొక్క గణపతిని ఆరాధన చేయాలి. ఈ గన్నేరు ఆకు యొక్క ప్రభావం వలన శరీరంలో ఉన్నటువంటి ఎలర్జీస్ అనేటువంటివి, ఆస్తమా అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది. అలాగే చిన్నపిల్లలో వచ్చేటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. ఇక విష్ణుకాంత పత్రము అనగా విష్ణుకాంత ఆకులు అంటారు. ఇది అతి చిన్న పరిమాణంలో ఉంటాయి. ఓం భిన్నదంతాయ నమః అంటూ వినాయకుని ఆరాధన చేయాలి. అలాగే దాడిమి పత్రము అనగా దానిమ్మ చెట్టు. దానిమ్మ చెట్టు యొక్క ఆకులు చాలా విశిష్టమైనటువంటిది. ఈ దాడిమి పత్రం అనగా దానిమ్మ ఆకులతో ఈ యొక్క వినాయకుణ్ణి ఓం వటవే నమః అంటూ ఆరాధన చేయాలి. ఇది త్రిదోషాలని తొలగిస్తుంది, వాత పిత్త కఫ దోషాలని తొలగిస్తుంది. ఇక దేవదారు పత్రము. దేవదారు అనగా దేవకాంచన చెట్టు అని అంటుంటారు. కలప కంటే కూడా ఈ దేవదారు యొక్క కలప చాలా విశిష్టమైనది. దేవాలయాల్లో ఉండేటువంటి ధ్వజస్తంభాలు కావచ్చు, ఏదైనా ఇతరత్ర దేవాలయాల్లో ఉపయోగించే కలప ఈ యొక్క కలపతోనే చేస్తారు. కాబట్టి ఈ దేవదారు యొక్క పత్రాలను చేతిలో పెట్టుకుని ఓం సర్వేశ్వరాయ నమః అంటూ ఆరాధన చేయండి. ఇది ప్రధానంగా చర్మ రోగాలకి, గాయాలకి, పుండ్లకి ఉపకరిస్తుంది. మరువక పత్రం అంటే మరువం ఆకులని అంటారు. ఇది స్త్రీలకు ఎక్కువగా తెలుస్తుంది. ఎందుకనంటే ఈ యొక్క పుష్పాలలో అనగా మల్లెపూలు కావచ్చు, కనకాంబరాల్లో ఈ యొక్క మరువం ఆకులని జోడించి తప్పకుండా అందరూ తలలో పెట్టుకుంటారు. పూర్వకాలంలో దేవతలకి కూడా ఇదే యొక్క మరువం ఆకుల్ని పెట్టి పూలమాలలు అల్లేవాళ్ళు. కానీ ఈ రోజున పిచ్చి ఆకులతో దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం ఎక్కువగా మరువం ఆకుల ప్లేస్లో. దీనివల్ల ప్రధానంగా మెదడుకి ప్రశాంతత వస్తుంది, సుఖనిద్ర వస్తుంది, హృదయ సంబంధమైనటువంటి సమస్యలు తీరుతాయి. ఇక ప్రధానంగా 15వది సింధూవార పత్రము అని అంటారు. అంటే వావిలి చెట్టు. ఇది అందరికీ తెలిసిందే. వావిలి చెట్టు యొక్క విశిష్టత ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటిది. ముఖ్యంగా చర్మరోగ సంబంధాలని తొలగిస్తుంది. ఈ వావిలి యొక్క విశిష్టత చాలామందికి ఇప్పుడున్నటువంటి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో తెలియకపోవచ్చు. ఈ రోజున పిల్లలను కన్న తర్వాత బాలింతలుగా ఉండి 4వ రోజు 11వ రోజు ఇలా స్నానం చేయిస్తారు. ఆ స్నానం చేసే సందర్భంలో వావిలి ఆకు యొక్క కషాయాన్ని వేడి నీటిలో వేసి ఆ బాలింతకి గనక స్నానం చేయించినట్లయితే బాలింతకు వచ్చేటువంటి చర్మ రోగాలు చాలా మటుకు తొలగిపోతాయి. బాలింతకి స్వస్థత చేకూరుతుంది. ఎందుకంటే శిశువు కన్న తర్వాత ఆ యొక్క బాలింత పడే వేదన చాలా వర్ణనాతీతం. కాబట్టి ఈ వావిలి ఆకు చాలా గొప్పది. దీన్ని సింధూవార పత్రం అంటారు. కాబట్టి ఓం హేరంబాయ నమః అంటూ ఆ యొక్క వావిలి ఆకుని ఆ యొక్క గణాధిపతి ముందర పెట్టి పూజన చేయాలి. ఇక జాజీ పత్రము, జాజీ ఆకులు అని అంటారు. ఈ యొక్క జాజీ పత్రాన్ని తీసుకొని శూర్పకర్ణాయ నమః అంటూ సంబంధమైనటువంటి వినాయకుడి దగ్గర పాదాల దగ్గర అర్చన చేయాలి. ఈ జాజీ పత్రము వల్ల శరీరంలో ఉన్నటువంటి నర సంబంధమైనటువంటి వ్యాధులు తొలగిపోతాయి. అలాగే పురుషులకి పటుత్వాన్ని కలగచేస్తుంది. ఇక గండకీ పత్రం అంటారు. ఇది దేవకాంచన పత్రం. ఈ దేవకాంచన పత్రాన్ని తీసుకొని
ఓం సురాగ్రజాయ నమః అంటూ చేయాలి, అనగా ఆరాధన చేయాలి. ఈ సురాగ్న పత్రము ప్రభావం వల్ల చర్మ వ్యాధులు, థైరాయిడ్ సమస్యలు అనేటువంటివి తొలగుతాయి. 18వది శమీపత్రము. ఇది అందరికీ తెలిసిందే. శమీపత్రం అనగా జమ్మి ఆకు, జమ్మి చెట్టు. ఈ జమ్మి చెట్టుని ఆరాధన చేసి పాండవులు విజయాన్ని పొందారు. అందుకనే ఈ జమ్మి చెట్టు ప్రదక్షిణలు చేస్తే ఏ పని తలపెట్టినా విజయం చేకూరుతుంది. ఈ జమ్మి పత్రాన్ని చేతిలో పట్టుకొని ఓం ఇభవక్త్రాయ నమః అంటూ గణాధిపతిని పూజ చేయాలి. ఈ యొక్క జమ్మి ఆకు పూజ చేయడం వల్ల, అనగా జమ్మి ఆకు ప్రభావం వల్ల మనిషికి సంబంధించి అగ్ని సంబంధమైనటువంటి దోషాలు, అనగా కడుపులో మంట, చేతులు కాళ్ళు మంటలు అనేటువంటి ఉంటాయి కదా, ఈ కషాయం వల్ల ఈ యొక్క వ్యాధులు తొలగుతాయి. అంతేకాకుండా ప్రధానముగా అనేక రకాలైనటువంటి నర సంబంధమైనటువంటి వ్యాధులు కూడా తొలగిపోతాయి. ఇక 19వది అశ్వత్థ పత్రము, అనగా అందరికీ తెలిసిందే రావి చెట్టు. ఈ రావి చెట్టు సాక్షాత్తు నారాయణ స్వరూపం. ముఖ్యంగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో గర్భ సంబంధమైనటువంటి దోషాలతో ఇబ్బంది పడేటువంటి స్త్రీలు కావచ్చు, పురుషుడు కూడా డాక్టర్స్ చూపించుకున్న శరీరంలో కౌంట్ తక్కువగా ఉంటుందని అంటుంటారు. అనగా మృత కణాలు ఎక్కువగా ఉంటాయి శరీరంలో, అందువల్ల సంతానం కొంతమంది మగవాళ్ళ ద్వారా కలగదు. ఆడవాళ్ళకి గర్భ సంబంధమైన దోషాలు ఉన్నప్పుడు సంతాన సాఫల్యత కలగదు. కాబట్టి ఇటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు, ఇద్దరు దంపతులు ఖచ్చితంగా ప్రతిరోజు ఓం నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు కానీ 108 ప్రదక్షిణలు కానీ చేసినట్లయితే తప్పకుండా వాళ్ళ యొక్క గర్భదోషాలన్నీ తొలగిపోతాయి. ఇది శాస్త్ర నిరూపితము, అంతటి గొప్పది. కాబట్టి ఈ యొక్క రావి ఆకుని చేతిలో పట్టుకొని ఓం వినాయకాయ నమః అంటూ గణపతిని ఆరాధన చేయాలి. ఇక అర్జున పత్రము, ఇది తెల్లమద్ది చెట్టు అని అంటారు. ఇది మనకు సాధారణంగా అడవుల్లో తప్ప ఇంకెక్కడ దొరకదండి. ఈ తెల్లమద్ది ఆకుని చేతిలో పట్టుకొని ఓం సురసేవితాయ నమః అంటూ ఆ యొక్క గణాధిపతిని ఆరాధన చేయాలి. ఇట్టి తెల్లమద్ది ఆకుని ఆరాధన చేయడం వల్ల గొప్ప సుగుణాలు, ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇక ఆఖరిదైనటువంటిది అర్కపత్రము. ఇది జిల్లేడు ఆకు అని అంటారు. ఎక్కడైనా మనకు తెలుస్తుంది. జిల్లేడు ఆకు ఎందుకు మనకు ప్రధానంగా వినాయకుని పూజలో వాడుతామనంటే, శ్వేతార్క గణపతి అని మనకంతా తెలుసు కదా. ఈ శ్వేతార్క గణపతి అనేటువంటిది సహజంగా కాండం నుంచి మనం తయారు చేస్తుంటారు. కానీ అసలుగా చూసుకున్నట్లయితే 27 సంవత్సరాల పాటు ఆ శ్వేతార్క చెట్టుని గనక ముట్టుకోకుండా ఉండి ప్రతిరోజు గనక పూజ చేసినా, లేదా ఈ యొక్క వినాయక చవితి రోజున చేసుకుంటూ వచ్చిన 27 సంవత్సరాల తర్వాత గర్భంలో ఆ వేరు వినాయకుడి రూపాన్ని సంతరించుకుంటుంది. అందువల్ల అది గొప్పగా పూజలు అందుకుంటుంది. కాబట్టి దానితో తయారు చేసిన శ్వేతార్క గణపతిని 27 సంవత్సరాల తర్వాత కలిగినటువంటి కాండము, వినాయకుడి రూపం పొందినటువంటిది వేరు. అటువంటిది ఆ వేరుని గనక మనం తొలిచి శ్వేతార్క గణపతిని చేసుకుని ఇంట్లో పెట్టుకుని పూజుకుంటే అన్ని రకాలైనటువంటి గ్రహబాధలు తొలగిపోతాయి. ఈ యొక్క శ్వేతార్కాన్ని పత్రాన్ని చేతిలో పెట్టుకొని ఓం కపిలాయ నమః అంటూ ఆ యొక్క వినాయకుడిని ఆరాధన చేయాలి. ఇన్ని ఆకులన్నిటినీ ఆరాధన చేసిన తర్వాత పూర్వకాలంలో ఎవరి ఇంట్లో వాళ్ళు ఆ యొక్క వినాయకుడిని నిమజ్జనం చేసుకునేవాళ్ళు. ఎన్ని ఔషధ గుణాలు ఉన్నట్టు ఆకులన్నీ ఆ యొక్క బావిలో ఉన్నా, చెరువులో ఉన్నా అవన్నీ కూడా ఔషధయుక్తంగా మారిపోయి తరువాత ఆ నీటి, ఆ పూర్వకాలంలో మంచినీళ్ళు అంటే చెరువులే కదండి, బావిలే కదండి. కాబట్టి ఆ నీటిని తాగిన వాళ్ళందరూ కూడా రోగగ్రస్తులు కాకుండా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఈ వినాయక చవితి తర్వాత వచ్చేటువంటి ఈ శరదృతువులు, హేమంత ఋతువులు చలి ఎక్కువగా ఉంటుంది, ఎండ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రోజున ఆరోగ్యంగా నిండు నూరేళ్లు జీవించడానికి ఈ యొక్క విధానాన్ని మన మహర్షులు పూజా విధానంలో పెట్టి ఆచరింపచేశారు. వాళ్ళకి ఎప్పుడు కూడా మనం శిరసా వహించాలి, మరియు వాళ్ళని ఎప్పుడు స్మరించుకోవాలి, వాళ్ళ పట్ల కృతజ్ఞతగా ఉండాలి. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఈ యొక్క పత్రి యొక్క విశిష్టతను తెలియజేసుకొని ఆ యొక్క విధానాన్ని తెలుసుకున్న వాళ్ళై పత్రి పూజ చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా భగవంతునిలో మీ మనస్సు లయమైపోయి మీరు ఆనందంగా భక్తిగా పూజ చేసుకుంటారు. భగవంతుడు కూడా మెచ్చి మీకు చక్కటి సంకల్పాన్ని నెరవేరుస్తాడని చెప్పవచ్చు. అయితే గురుగారు, చివరిగా ఒక ప్రశ్న. ఇప్పుడు ఇన్ని పత్రాలతో పూజ చేయాలి, ఖచ్చితంగా 21 పత్రాలతో చేస్తే చాలా మంచిది అని చెబుతూ ఉన్నారు. అయితే 21 పత్రాలు చాలా మందికి లభించవు. అందులోని ఇప్పుడు సిటీస్లో ఉన్న వాళ్ళకైతే ఒక 2-3 రకాలు, మహా అయితే 6-7 రకాలు తప్పితే ఈ 21 రకాలు దొరకవు. మరి అలాంటి వారు ఏ పత్రాలతో పూజ చేయాలి? చాలామందికి ఉండేటువంటి సమస్య ఇది. 21 పత్రాలు అన్నీ లభించవు. దేవదారు పత్రం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం, తెల్లమద్ది ఆకు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాము, అలాగే జమ్మి ఆకు కూడా కొంతమందికి లభిస్తాయి, కొంతమందికి లభించదు. ఇలా లభించినటువంటివే చాలా ఉంటాయి 21 పత్రాల్లో. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ భావము ప్రధానమైనటువంటిది, భక్తి భావం ప్రధానమైనటువంటిది. ఆ గణాధిపతికి ఇష్టమైనటువంటిది ఏంటండి? గరిక.
గరికను అంటే చాలామందికి వేళ్లతో సహా పెట్టేసేస్తుంటారు. కానీ గరిక అన్నప్పుడు 3 పోచలు ఉంటుంది. శివశక్తి గణపతి స్వరూపము ఇవి 3 పోచలుగా ఉంటుంది. దాని కింద భాగం కొంత ఉండి కణుపు ఉంటుంది. ఆ కణుపు దగ్గర తెంపేసుకోవాలి. ఈ విధంగా పట్టుకొని మనస్సులో ఏ పత్రి అయితే మనకు దొరకలేదో ఆ పత్రి నామం చెప్పి ఆ పత్రినే సమర్పిస్తున్నాను చెప్పి మనం ఆ వినాయకుడి పాదాల దగ్గర పెట్టినట్లయితే తప్పకుండా ఆ పత్రితో పూజ చేసిన ఫలితం మనకు కలుగుతుంది. ఎందుకంటే భక్తి ప్రధానమైంది కదా. కాబట్టి ఇటువంటి భక్తితో మీరు చేసినట్లయితే తప్పకుండా దైవానుగ్రహం కలుగుతుంది. ఏ సంకల్పం కోసమైతే మీరు వినాయక పూజ చేసుకుంటారో ఆ సంకల్పం ఖచ్చితంగా వీక్షిస్తున్నటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి కలుగుతుందని చెప్పవచ్చు. మొత్తంగా వినాయక పూజలో భాగంగా పత్రి పూజ విశిష్టత ఏమిటి, అసలు ఎందుకు ఆ పత్రులు వాడాలి, ఏ విధంగా వాడాలని చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.